నేను గెలవడం ఓడడం నా అదృష్టం అని చెప్పంటున్నాను. కానీ జగిత్యాల నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని చెప్పంటున్నాను. రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని చెప్పంటున్నాను. వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పంటే జగిత్యాలని చెప్పంటున్నాను. వీళ్ళు కేవలం జగిత్యాలకి పరిమిత కర్తల్లి అని చెప్పంటున్నా. ఎక్కడి పోయినా కానీ జగిత్యాలంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాలనే విధంగా మీ గౌరవం నిలబెట్టి తల్లి అని చెప్పంటున్నాను. నా జీవితంలో ఎన్నడన్నా ఎవరికైనా ఆపదంతా సహాయం చేసినా కానీ ఎన్నడూ ఎవరికి కూడా ఏదైతే కీడు కోరేదబ్బా చెప్పంటున్నాను. ఎవరికి ఆపదంతా సహాయం చేసే ప్రయత్నం చేసిందే కానీ ఎన్నడూ కూడా ఎవరికి కీడు కోరేదబ్బా చెప్పంటున్నాను. సహాయం చేయాలనే ఒక తప్పలు అందరికి ఉండాలి, అది చెప్పంటున్నాను. వీళ్ళ రాజకీయంగా ఏదైతుందో మరి కాంగ్రెసే కానీ బీజేపీ కానీ వీళ్ళ బీఆర్ఎస్ఏ కానీ ఏ పార్టీలు కానీ ఇవ్వని చెప్పంటున్నా. పని చేసే నాయకుడు కావాలి తల్లి, పని చేసే నాయకుడు కావాలంటుంది. ఇలా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అందరు వాయిదాలు పెట్టిండ్రు. మొన్న అమిత్ షా వచ్చిండు, వాడు ఆయన సాగు కబురు సల్లగా చెప్పినట్టు ఏదైతుందో కాడెత్తేసిందే. ఈ సర్కార్ మాత్రం కాదు, సహకార రంగంలో రైతులు పెట్టుకోవాలని చెప్పిండే. సహకార రంగంలో చక్కెర కర్మాగారం మేము ఆరంభించుకునేంత శక్తి మాకుంటే నీ ప్రభుత్వం ఎందుకే? కేసీఆర్ కూడా చెప్పిండు సహకార రంగంలో ఆరంభించుకోవాలని చెప్పని. కానీ నేనంటున్నా ప్రభుత్వ పరంగా రైతుపై ఏ విధమైన భారం లేకుండా రాబోయే 20-25 డిసెంబర్ నాటికి ఏదైతుందో నీ ముత్తంపేట బోధన చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేసే బాధ్యత నాది అని చెప్పంటున్నాను. పసుపు బోర్డు మా మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో మరి పసుపు బోర్డు ఇదివరకు ఏదైతే పార్లమెంట్ ఎప్పుడో మాట్లాడినా నాకు తెలియదు. కానీ నేను మాత్రం నా తొలి ప్రసంగం పార్లమెంట్ లో పసుపు బోర్డు మీద ఉంటుందని చెప్పి మనం చేస్తామని చెప్పాను. అదృష్టం మంచిగా ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, దసరా లోపల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాడు, దసరా లోపల అని చెప్పి అంటున్నాడు. అదర్వైజ్ కూడా నాకున్నటువంటి వాణి నోరు నాకు అదృష్టం తల్లి దేవుడు నోరు ఇచ్చింది. నేను రాజకీయం ఇంత బతుకుతున్నా అని చెప్పంటే నా నోరుండే పడే బతుకుతున్నావా? ఒకటే కోరుతున్న దేవుణ్ణి ఈంతొక్క దిన నోరు కాపాడు, నా భావాల ప్రజాన్ని వ్యక్తం చేయనియ్యు, నేను గెలుస్తా తప్పి తప్పకుండా గెలుస్తా చెప్పి. ఏదైనా పని చేయాలబ్బా, పని చేయాలని చెప్పి అంటున్నా, విమర్శ కాదు. మిత్రుడు అరవింద్ ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా గెలిపించాడు అన్నాడు. కవిత ఏదైతుందో ఇలా పసుపోటని పసుపోటు తేలే ఉన్న చక్కెర కర్మాగారం మూసేసింది. తురసాన్ ఏదైతే కలుద్దామంటే కలవనియలేదు ఇప్పిస్తే ఊడి యొక్క ఇటు తురసాన్ కంటే ఎక్కువైంది, ఇటు తురసాన్ కంటే ఎక్కువైంది అని చెప్పంటున్నాను. అరే ప్రజాప్రతినిధి లీడర్ అయినోడు ఎవరు నలుగురు కలిసి చెప్పుకుంటే ఆపద సంపద ఎడితట్టు ఉండాలి. నేను నిజమవ్వదావా? నీకు ఈయన ఓపిక లేకుండా పని ఎట్లా చేస్తావా? ఈయన ఓపిక లేకుండా పని చేస్తావా? వీళ్ళ దేవుడు తల్లి నాకున్నంత దేవుడి మీద భక్తి అరవింద్కు ఉన్నదావా? నువ్వు ఓటు కోసం దేవుడి తలెత్తుకుంటున్నావు. నేను నిజంగా దేవుడి భక్తుడని చెప్పంటున్నా. నాకు పదవి అనేది ప్రధానం కాదు తల్లి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, రేపు నా అదృష్టం మంచి కూడా గెలుస్తున్నావా? మీ దయ ఉంటే గెలుస్తా. కానీ ఏదైతుందో నేను గెలిచినా ఉన్నా నీ సత్యదాకా ఏదైతుందో మీ సేవలు ఉంటా అని చెప్పంటున్నా. అందరికీ ఏదైతుందో ఓరి ఎగబడి ఇంకెన్నేళ్ళు ఉంటాడు, ఎన్నేళ్ళు ఉంటాడు. అరే సత్యదాకుంటా చెప్పండి, సత్యదాకుంటా చెప్పంటున్నా. నేను ఎన్నేళ్ళు ఉన్నా నువ్వెవరు అని చెప్పంటూ నేను ప్రజాక్షేత్రంలో ప్రజాసేవ నేను మొన్న చెప్పింది. నేను మంచంలో వన్నా గానీ టెలిఫోన్ అయినా మాట్లాడేది అవుతుందో ప్రజల సేవ చేస్తా అని చెప్పంటున్నాను. అది నా లక్ష్యం తల్లి, నా లక్ష్యం అని చెప్పంటున్నాను. ఇవాళ నేను మరి మీ దయా తల్లి చెప్పంటున్నాను, కొసకొచ్చినా ఏమని నన్ను ఆపదలున్న తల్లి, ఆపదలున్నా ఎవరైనా కానీ ఆదుకోవాలి. నేను ఆపదలున్నా అని చెప్పంటున్నా. దయచేసి నన్ను ఆదుకొని మీ బిడ్డగా ఆదరించండి అని చెప్పంట, మీ బిడ్డగా ఆదరించండి అని చెప్పంటున్నా. ఇవాళ చట్టసభలో అన్నిటికంటే పెద్ద సభ లోక్సభ. ఎమ్మెల్యే చూసినా, ఎమ్మెల్యే చూసినా, మంత్రి చూసినప్పా లోక్సభ చూద్దామని కూడా అనుకున్నా. కేసీఆర్ మీద 2 సార్లు పోటీ చేసినప్పా ఆ చూసం దక్కలే. మరి చివరికి ఒకసారి చేస్తా అనుకుంటున్నా తల్లి, మీ దయ ఉండేదైతే జీవన్ రెడ్డి పేరు ఢిల్లీ నిలిపిస్తా అని చెప్పంటున్నా. నేను జగిత్యాల వాణి ఏదైతుందో ఢిల్లీ నిలిపిస్తా అని చెప్పంటున్నాను.
దయచేసి నన్ను ఆదరించండి తల్లి. రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నా. అందరు కూడా ఏదైతుందో మా వాడు మా బిడ్డ అని ఒక తపనతోని భావనతోని ఒక ఆత్మీయతతో చెప్పంటున్నా. ఈ ఎన్నిక ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతున్న ఒకటి ఎన్నిక అంటున్నాయి. ఆత్మీయతకు ప్రతీక జీవన్ రెడ్డి అని చెప్పంటున్నా. అహంకారానికి ప్రతీక అరవింద్ అని చెప్పంటున్నా. ఈ ఎన్నిక ఆత్మీయతకు అహంకారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.